నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ఒక పర్సన్ ఐటీ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారు, ఐటీ పాత్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి కోర్సెస్ చేస్తే బాగుంటుంది? మనకి మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వెంకట్ గారు, ఎడ్యుకేషనలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. సార్, మనకి ఐటీ వైపు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మనకి ఒక సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళ డెసిషన్ తీసుకొని అటు సైడ్ అడుగులు వేయాలి అంటారు? ఓకే, సో నార్మల్గా మీరు అడిగిన దానికి ఇప్పుడు ఎవరైనా కూడా ఏం చెప్తారంటే బీటెక్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అనే క్వశ్చన్ వస్తుంది ఎవరికైనా. సో బీటెక్ అయిపోయింది కదా, ఇప్పుడు కోర్స్ నేర్చుకుందాము, నేర్చుకొని జాబ్లోకి వెళ్దామని ఒక థాట్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసుకొని సి అని, ఎంఎస్ ఆఫీస్, కొందరికి సిస్టమ్ నాలెడ్జ్ కూడా లేకపోతే ఎంఎస్ ఆఫీస్ అని, సి అని, జావా అని, పైథాన్ అని, .NET, క్లౌడ్, ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ నేర్చుకుంటారు. బట్ ఆ ప్లాన్ అనేది వెన్ యూఆర్ ఇన్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనకు స్కూలింగ్లో ఎలా ఉంటుందండి, 10th మనకు ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ స్కూల్ నర్సరీ ఎల్కేజీ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు. బట్ 10th అప్పుడే చెప్పొచ్చు కదా ఎగ్జామ్స్. నర్సరీ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తారు? సేమ్ నువ్వు సాఫ్ట్వేర్కి వెళ్ళాలనుకున్నా కూడా, సాఫ్ట్వేర్ అని కాదు, ఎనీ స్ట్రీమ్లో ఫ్యాషనేట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఫస్ట్ నువ్వు ప్లాన్ చేసుకోవాల్సింది కెరీర్ పాత్. సో నేను ఏ వేలోకి వెళ్ళాలి, నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలా, లేకుంటే మెడిసిన్ చేయాలా, లేకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలా, లేదనుకుంటే లైక్ ఇంకేదైనా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్ అవ్వాలనుకున్నా కూడా యూ స్టార్ట్ అదే క్లాస్ లీడర్, ఇక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడైనా కూడా. సో నేనే చెప్తాను, నువ్వు స్కూల్లో ఉన్న టైంలో నుంచే స్టార్ట్ సంథింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. ఇప్పుడు మొబైల్, ఈవెన్ స్మాల్ బేబీ 1-2 years బేబీ కూడా మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు. దెన్ గివ్ యువర్ ల్యాప్టాప్ యువర్ చైల్డ్. ఒక స్కూలింగ్ నుంచే స్టార్ట్ చేయండి. ల్యాప్టాప్ ఇచ్చేది మూవీస్ లేకుంటే గేమ్స్ కాకుండా స్మాల్గా ఫస్ట్ బేసిక్స్ ఏంటి, ఎంఎస్ ఆఫీస్. మామూలుగా ఏమనుకుంటే పేరెంట్స్ అంటే ఇప్పుడు మనకున్న ఈ స్కూల్స్ ఉన్నాయి, స్కూల్లో చెప్పేస్తారులే, కాలేజెస్లో చెప్పేస్తారులే, నెక్స్ట్ బీటెక్ అంటే ఇంకా మొత్తం ఐటీ ఉంటుందన్న థాట్ ఉంది. బీటెక్లో ఐటీ ఆ లెవెల్లో ఇస్తే ఇవాళ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ మనకు కనబడవు హైదరాబాద్లో కానీ ఇండియాలో కనబడవు. సో అది అక్కడ తగ్గుతుంది కాబట్టి ఈ ఇన్స్టిట్యూట్ అనేవి మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ చెప్పి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ వస్తున్నాయి. అంటే మనకి కరికులమ్స్ కూడాను ఆల్రెడీ డిజైన్ అయి ఉన్నాయి. ఆ కరికులమ్స్ని బట్టే ఇంజనీరింగ్స్లో మనకు చెప్తారు. ఇప్పుడు ఏవైతే సాఫ్ట్వేర్ అప్డేషన్స్ వస్తున్నాయో అవి మార్కెట్లో దొరుకుతాయి కానీ కాలేజ్లో దొరకవు. రైట్, అంటే ఇప్పుడు కాలేజ్లో దొరకవని కాదండి, సి ఎక్కడైనా సిఏ కదండి. కరికులంలో ఉన్న సిఏ, మార్కెట్లో ఉన్న సిఏ, జాబ్లో ఉండే సిఏ. బట్ ద వే ఆఫ్ రిసీవింగ్ స్టూడెంట్ ఏంటంటే కాలేజ్కి వెళ్తున్నాము, వస్తున్నాము, దెన్ అంటే ఇప్పుడు ఏంటంటే అటెండెన్స్ పడాలి, ఒక బయోమెట్రిక్ అటెండెన్స్ పెడుతున్నారు, అటెండెన్స్ ట్రాక్ చేస్తున్నారు కానీ ఎడ్యుకేషన్ ట్రాక్ చేయట్లేదు. స్టూడెంట్ వస్తున్నాడా వెళ్తున్నాడా ట్రాక్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ట్రాక్ చేయట్లేదు. సరే మనం అనుకున్న ట్రాక్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ పెడుతున్నారు అంటే ఫెయిల్ అయిన వాడు ఆ ఫెయిల్లోనే ఉంటున్నాడు, పాస్ అయిపోతున్నాడు, వీడేమో ఇన్స్టిట్యూట్లో తిరుగుతున్నాడు. ఇలా కాకుండా ఒక స్కూల్లో స్టార్ట్ అయిన స్టూడెంట్కి సరే 6th 7th వదిలేద్దాం, 7th 8th 9th ఈ 3 years బేసిక్ కోర్సెస్, సి కానీ ఇంకేదైనా కానీ, పైథాన్ కానీ, బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి, సి కోర్ పైథాన్ కానీ, కోర్ జావా కానీ, ఇలాంటి కాన్సెప్ట్స్ స్టార్ట్ చేసుకొని దెన్ మళ్ళీ 10th ఎగ్జామ్స్ 10thలో డిస్టర్బ్ చేయకూడదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకేంటి ర్యాంక్స్ మార్క్స్ ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ చేయకుండా 10th వదిలేసి మళ్ళీ ఇంటర్మీడియట్ రాగానే, ఇంటర్మీడియట్ కూడా లైక్ యూ కెన్ ప్లాన్ ద ఎగ్జామ్ టైమ్స్ కాకుండా మనకు మార్చ్ ఏప్రిల్ ఫిబ్రవరి నుంచి జాన్ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి అది పక్కన రిమైనింగ్ పీరియడ్స్ మళ్ళీ కొంచెం అప్డేటెడ్గా పోవాలి. రేపు ఏం చేస్తారు, మామూలుగా ఇప్పుడు నేను చూసే చాలామంది పేరెంట్స్ వచ్చేసి మా అబ్బాయిని బీటెక్లో జాయిన్ చేస్తానండి, ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చా, 1 month ఉంటుంది, 1 month నేర్చుకోవచ్చా, 3-4 months నేర్చుకునేదాన్ని 1 month నేర్చుకోమంటారు. సో బేసికల్గా స్టూడెంట్స్ కూడా ఎలా ఉంటారంటే సాఫ్ట్వేర్లకు పోవాలని చెప్పేసి 7-8-9 months ఉండే కోర్స్, 1 year ఉండే కోర్సెస్ని 1-2 months అని, ఇప్పుడు ఇన్స్టిట్యూట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఇది 3 monthsలో నేను జాబ్లోకి తీసుకెళ్తారంటాడు. ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సి రాని అబ్బాయిని 3 monthsలో జాబ్లోకి ఎలా తీసుకెళ్ళగలుగుతాం? రైట్, సి చెప్పడానికి నీకు 3-4 months పడుతుంది. ఇంకా రెండోది రియల్గా వాడికి టెక్నికల్గా ఇంట్రెస్ట్ ఉంటే వాడు సి ఎక్కడో నేర్చుకొని వస్తాడు, బీటెక్ అయిపోయాక వెయిట్ చేయడు. రియల్గా నాకు ఫ్యాషన్గా ఉన్నా నేను సాఫ్ట్వేర్లోకి పోవాలనుకున్నప్పుడు ఒక వే స్టార్ట్ చేసుకున్నాం. సో మనం ఇప్పుడు ఏం చెప్పాము, 7th 8th 9thలో బేసిక్ నేర్చుకొని ఇంటర్మీడియట్లో కొంచెం అడ్వాన్స్గా ముందుకెళ్ళి ఈ బీటెక్ టైంలో బేసికల్గా అందరూ ఏం చేస్తారంటే బీటెక్ మొత్తం ఎంజాయ్ చేసి, మీ మామూలుగా మనం మొబైల్ తీసుకుంటే ఇంతకుముందు చెప్పేవాళ్ళు టీవీ చూడడం హానికరం అని చెప్పేసి, ఇప్పుడు మీకు ఎక్కడ ఆ వర్డ్ యూజ్ అంటే వినబడట్లేదు, టీవీ అసలు ఎవరు చూడటం లేదు, దట్స్ ట్రూ, బట్ ఆ వర్డ్ వినబడట్లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మొబైల్ చూడటం హానికరం. కెరీర్ పాత్ ప్లాన్ చేసుకున్న వేలో స్టెప్ బై స్టెప్
మీరు మూవ్ ఆన్ అవుతూ వెళ్తుంటే 100% ఐటీలో జాబ్ కొట్టచ్చు. ఈ బీటెక్లో ఉన్న స్టూడెంట్ ఏం చేశారంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఎంటర్టైన్మెంట్ పోతుంది, ఫ్రెండ్స్ సర్కిల్, బర్త్డేస్, పార్టీస్, వీటికి పోతుంది. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే మినీ ప్రాజెక్ట్ చిన్నగా స్టార్ట్ చేస్తారు. అది కొన్ని యూనివర్సిటీలో ఉంది, కొన్నింటిలో లేదు. ఇక్కడ ఏం చేస్తాడంటే బేసిక్గా అప్పుడు సరే ట్రై చేద్దాం, సెకండ్ నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకొని కాలేజ్లోకి వెళ్తాడు, ఇన్స్టిట్యూట్లోకి తిరుగుతాడు. సో అక్కడ ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే మళ్ళీ కోర్సెస్కి వెళ్ళాడు. ప్రాజెక్ట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎగ్జామ్ని ఫోకస్ పెడతాడు. ఎగ్జామ్స్ అయిపోతాయి, సప్లీలు ఉంటాయి, అవి వాటి వెనకాల యుద్ధం చేసి 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 ఫోర్త్ ఇయర్కి ఒక మేజర్ ప్రాజెక్ట్ అలాంటిది ఒకటి ముందు పట్టుకొని ఏదో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు. ఇక్కడ ఎవరైనా గైడ్ చేసే వాళ్ళు ఉంటే అక్కడే స్ట్రక్ అయిపోయి కోర్సెస్ ప్లాన్ చేసుకుంటాడు. లేదనుకుని ఏం చేస్తాడంటే బీటెక్ అయిపోయి మొత్తం పాస్ అవుట్ అయిపోయి 60% 50% కొట్టేసుకొని, సో నాట్ ఎలిజిబుల్ యాక్చువల్గా. బేసిక్గా 70% ఉంటే కానీ ఎంఎన్సీ నాట్ యాక్సెప్టింగ్. ఇప్పుడు మీరు ఏ కంపెనీ చూడండి, దే ఆర్ మెన్షనింగ్ నాకు 70% కావాలి, ఐ నీడ్ సిఎస్సి ఐటీ స్టూడెంట్స్ ఓన్లీ. మళ్ళీ బీటెక్లో ట్రిపుల్ ఉన్న ఇంకేదైనా స్ట్రీమ్ ఉన్నా కూడా దే ఆర్ అబ్జెక్టింగ్. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ సిఎస్సి ఐటీ స్టూడెంట్స్ ఉన్నప్పుడు నేను ట్రిపుల్ తీసుకొని మళ్ళీ స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చుకోలేను కదా, రైట్? సో మనం ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ స్ట్రీమ్లో ఉన్నాము. నేను ఒకటే చెప్తాను, నువ్వు బీటెక్ చేసినావా, ఇంటర్మీడియట్ చేసినావా, డిగ్రీ చేసినావా, నీకు ఫ్యాషన్ ఉండి నీకు పేషెన్స్ ఉంటే యూ విల్ బి ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. షూర్. అంటే ఇప్పుడు నార్మల్ డిగ్రీ మనకి కామర్స్ డిగ్రీ లేదంటే సైన్స్ డిగ్రీ, సైన్స్లోని బీఎస్సీ బీకామ్ ఇటు సైడ్ డిగ్రీ చేసే వాళ్ళు కూడాను బ్యాచిలర్స్కి అంటే మనకి అటు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ వైపు వెళ్ళొచ్చా? అంటే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవ్వగలరా? బేసికల్గా ఇప్పుడు మనం వే అనుకునేది ఇక్కడే స్టార్ట్ అవ్వాలండి. 10th అయిపోయిన తర్వాత నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఎందుకు సైన్స్ సైడ్ వెళ్ళిపోతున్నావు? ఓకే, సో అంటే నీకు సైన్స్ సైడ్ వెళ్తున్నావు అంటే యూఆర్ ప్లానింగ్ ఫర్ ఎంబీబీఎస్, మెడిసిన్ సైడ్ ప్లాన్ చేయాలనుకుంటున్నావు. సో మెడిసిన్ ఒక పాత్ అనుకుని ఒక గోల్ పెట్టుకొని అగైన్ వై యూఆర్ చేంజింగ్ టు ఐటీ. ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే బీఎస్సీ ఉన్న సాఫ్ట్వేర్లోకి వెళ్ళొచ్చు అంటారు. నేనేం చెప్తాను, నువ్వు బీఎస్సీకి ఎందుకు వెళ్తున్నావు? సో యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఐటీ ఆర్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ సంథింగ్, ప్లాన్ అకార్డింగ్లీ అండ్ యువర్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. ఇంటర్మీడియట్ నువ్వు వచ్చినావు, ఇంటర్మీడియట్లో మనకు ఉన్న ఈ కోర్సెస్లో ప్లాన్ చేసుకొని ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఇంకా ఏ కోర్స్ అంటే నువ్వు ఎటు వెళ్దాము, సిఏ అవుదాం అనుకుంటున్నావా దాని పాత్, మెడిసిన్ చేస్తున్నాం అనుకుంటున్నావా దాని పాత్, లేదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నావు, ఇంకా ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అవుతాం, ఏదో ఒకటి అవుదాం అనుకుంటే దాని పాత్లోకి వెళ్ళి దెన్ అప్పుడు నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ బీటెక్ ఉంటుంది. బీటెక్లోకి ఏంటి, సిఎస్సి తీసుకోవాలి, ఐటీ తీసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను 100 మెంబర్స్ స్టూడెంట్స్లో 70 మెంబర్స్ సీట్ వస్తే చాలే, అది సిఎస్సి రాని ఐటీ రాని మనం బీటెక్ చేయాలి అంతే. సిఎస్సి రాని ఐటీ రాని ఏదైనా రాని అది కాదు కదా. నువ్వు సాఫ్ట్వేర్ డెవలపర్ కావాలనుకున్నప్పుడు నీకు ఐటీలోనే చేయాలి, సిఎస్సిలోనే ఉండాలి. ఏం చేస్తావు, చాలామంది ఏంటమ్మా నువ్వు ట్రిపుల్ చేసి మా ఐటీకి ఎందుకు వచ్చినావు అంటే నేను ట్రై చేశాను సార్, అది అవ్వలేదు, ఇటు వచ్చాను. మరి ఇటు అవ్వకపోతే ఎటు వెళ్తావు? నో వే, ఛాన్స్ లేదు. ఇటు అవ్వకపోతే ఎటు వెళ్తావు? ఛాన్స్ లేదు. బేసికల్గా మీకు కనబడే వాళ్ళు ఎక్కడ అంటే సివిల్ వాళ్ళు కనబడుతుంటారు. సివిల్లో అంటే ఆ టైంలో జాబ్స్ ఉండి ఇప్పుడు జాబ్స్ లేవండి. అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా వినిపిస్తుంది ఏంటంటే ఏడబ్ల్యూఎస్, డెవాప్స్, క్లౌడ్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ నేర్చుకున్నారు. రైట్ నౌ ఏంటి అంటే జాబ్స్ లేవు అనే క్వశ్చన్ మార్క్. జాబ్స్ లేవు, బట్ ఓపెనింగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బేసికల్గా మనము అందరం ఏం చేస్తామంటే కోర్స్ నేర్చుకున్న తర్వాత లేకపోతే జాబ్ ట్రై చేస్తున్న వేలో ఒక నౌకరీకో, ఒక ఇండీడ్కో, ఒక మానిస్టర్కో, ఒక ఫౌండీడ్కో, ఒక షైన్ ఎన్ నెంబర్ ఆఫ్ మనకు పోర్టల్స్ ఉన్నాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ పోర్టల్స్లోకి వెళ్ళాడు, ఒకటే పోర్టల్లోకి వెళ్తాడు. మార్నింగ్ టీ షాల్కు టీ దానికి వెళ్ళినట్టు ఒకటే ప్లేస్కి వెళ్తే ఇప్పుడు నేను నౌకరీలో జాబ్ పోస్ట్ చేశాను. సో మీరు నౌకరీలోకి వచ్చారు, జాబ్ కనిపించింది. ఇంకొక కంపెనీ వచ్చేసి ఇండీడ్లో పెట్టింది. సో అప్పుడు నీకు నౌకరీలో ఉన్న నీకు ఇండీడ్ జాబ్ పోస్ట్ కనిపిస్తుందా? సో కనిపించదు, యువర్ లాసింగ్ యువర్ జాబ్ కదా. సో అంటే ఇవే తెలియదు, నేర్చుకోవడం తెలియట్లేదు, జాబ్ ఫైండ్ అవుట్ చేసుకోవడం తెలియట్లేదు, దెన్ సర్వే అవ్వడం తెలియట్లేదు. ఇక్కడ ఏదైనా జాబ్ వచ్చినా కూడా దే ఆర్ స్ట్రక్కింగ్, నాకు ఈ ప్యాకేజెస్ కావాలి, ప్యాకేజెస్. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఈ ల్యాక్స్ ఇస్తుంది, విప్రో ఇంత ఇస్తుంది, లేకుంటే మా కజిన్ ఆ ప్యాకేజ్ కొట్టాడు, ఈ ప్యాకేజ్ కొట్టాడు అని చెప్పేసి అంటే నువ్వు 1 year ఇంట్లో ఖాళీగా ఉండేదానికంటే చెయ్యి, 10,000 శాలరీకి చెయ్యి. నువ్వు ఖాళీగా ఉండడం వల్ల ఎన్ని లాస్లు? ఖాళీగా ఉంటే డైలీ ఖర్చులు, ఇంట్లో టైం వేస్ట్, తిట్టులు, ఇంకా అదర్ యాక్టివిటీస్. ఇవన్నీ పక్కన పెడితే ఖాళీగా ఉండేదానికి బదులు ఆ 1 yearలో నువ్వు ఎక్కడైనా జాయిన్ అయితే యూ గెట్ ఎక్స్పీరియన్స్. ఎస్ 100% ఎక్స్పీరియన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ
మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చూడట్లేదు కదండి, శాలరీ చూస్తున్నారు, పే చూస్తున్నారు. ఐ నీడ్ మనీ మనీ. ఎక్స్పీరియన్స్ ఉంటే సాలరీ వస్తుంది గైస్. ఫస్ట్ అంటే యూ స్టార్ట్ సంథింగ్. అంటే నువ్వు ఖాళీగా నథింగ్ బట్ సంథింగ్ అన్నట్టుగా స్టార్ట్ సంథింగ్. ఒకటి ఏదో స్టార్ట్ చేస్తే డెఫినెట్గా నీ కెరీర్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే చాలా కంపెనీ సీఈఓస్ దే నాట్ టెలింగ్ ఎనీ ఎడ్యుకేషన్. నాకు స్కిల్ ఉంటే చాలు. మీరు చూస్తున్నారు కదా, నాసాకి వెళ్ళాడు, యుఎస్ వెళ్ళాడు, ఇతను ఇంటర్మీడియట్తో వెళ్ళాడు, మరి అతను టెక్నికల్ స్కిల్స్ లేవే, అతను బీటెక్ కాదే, ఎలా వెళ్ళాడు మరి? స్కిల్. నీకు స్కిల్ ఉంటే నువ్వు ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, స్కిల్ ఉంటే. ఫస్ట్ ప్లాన్ ఫర్ స్కిల్. పేరెంట్స్ కూడా ఈ అంటే ఎక్కువ ఏ స్కూల్లో వేయాలి, ఏ కాలేజ్లో వేయాలి, నెక్స్ట్ ఎక్కడ చదివించాలి, ఈ ప్లాన్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ నెక్స్ట్ ఎండ్ ఎక్కడ ఉండాలి, ఏ స్కిల్ ఇవ్వాలి, ఏ స్కిల్ కి నా పిల్లలు ఎలిజిబుల్, ఏ స్కిల్ కి నా పిల్లలు ఫిట్ అవుతారు, ఎందులో వాళ్ళు రాణిస్తారు అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా గుర్తించాలి. అవి ఏంటంటే మళ్ళీ ఫోర్స్ఫుల్గా కాదు. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ పాప మెడిసిన్ చేస్తుంది, మా పాప మెడిసిన్ చేయాలి, నాట్ పాసిబుల్. మరి మీ అన్నయ్య గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, మరి నువ్వు ఎందుకు కొట్టలేదు? నీకు పాసిబుల్ కాదు, నీ పిల్లలకి ఎలా పాసిబుల్ అవుతుంది? వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళకు వే ఉంటుంది, ఆ వేకి మనం ప్లాన్ చేయాలి. అలాగని వాళ్ళకు మనకున్న ఐడియాలజీ, మనకున్న డ్రీమ్స్ని పిల్లలపైన పెట్టి వాళ్ళకున్న డ్రీమ్స్ పక్కన పెడితే మీరు చూస్తున్నారు చాలామంది పిల్లలు ఖాళీగా ఉండి ఆ బైక్స్, ఆ ఇన్స్టాలో ఇష్టం ఉన్న వీడియోస్, రీల్స్ చేసుకుంటూ ఏదో చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ చేసుకుంటే ఈ ఫస్ట్ చేసిన మిస్టేక్, ఒక మన ఐడియాలజీ రుద్దడం, వాళ్ళకు ఒక వే చూపించకుండా ఏదో సీట్ వచ్చిందని చెప్పి పంపించేయడం, ఏదో కాలేజ్లో వచ్చింది కదా, ఫ్రీ ఎడ్యుకేషన్ కదా, లేకపోతే మన కజిన్స్ కాలేజ్ కదా, మన రిలేటివ్స్ ఉన్నారు కదా అని చెప్పి కాకుండా సో స్టూడెంట్ ఏం చేయగలుగుతారు అనేది ఎక్కడ తెలుస్తుందండి మనకి? మామూలుగా ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆడ ఎలిజిబిలిటీ ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఒక ఎగ్జామ్లో తెలుస్తుంది. స్కూలింగ్లో గుర్తుపట్టచ్చు, ఎక్కడ స్కూలింగ్లోనే గుర్తుపట్టచ్చు. దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తే పేరెంట్స్కి అంత ఇప్పుడు ఎంతమంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, మా అబ్బాయికి జాబ్ రావట్లేదు. ఇప్పుడు కూడా చూస్తున్నానండి, అంటే మాకు ఇన్స్టిట్యూట్లో నేను చూసేది ఏంటంటే కోర్స్ చేద్దామని వస్తారు, డే 1 ఎంత ఫ్యాషన్గా ఉంటారంటే డే మొత్తం ఇక్కడే ఉంటా అంటాడు, డే ఎండ్ కనిపించాడు మీకు అసలు. డే 1 కోర్స్ స్టార్ట్ అయిన రోజు డే మొత్తం ఇన్స్టిట్యూట్లో ఉండి నేర్చుకుంటాను పర్సన్ కోర్స్ ఎండ్ అయ్యే టైంకి నీకు కనిపించాడు. మరి ఎందుకంటే పోతుంది ఇంట్రెస్ట్, ఈ కోడింగ్ మనం చేయలేము అంటే. అన్నయ్య చెప్పాడు, బాబాయ్ చెప్పాడు ఈ కోర్స్ నేర్చుకోమని, వెళ్ళిపోయా. వాళ్ళు చెప్తే వెళ్ళిపోయావు కానీ మరి నువ్వు చేయగలుగుతావు లేదా నీకు లేదు కదా. నీకు ఏదైతే ఉందో నువ్వు ట్రై చేయి. బట్ సాఫ్ట్వేర్లోకి వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదు అయితే లేదండి, ఎక్కడ లేదు. నీకు స్కిల్ ఉందంటే 200% జాబ్ వస్తుంది. ఆ జాబ్ అనేది సెటిల్ చేసుకోవడం నీ పైన డిపెండ్ అవుతుంది. అది ఎంఎన్సీలో వస్తుందా, స్టార్టప్లో వస్తుందా, మిడిల్ లెవెల్లో వస్తుందా అనేది దట్స్ డిపెండింగ్ ఆన్ యువర్ స్కిల్స్. సరే నాది డిగ్రీ, డోంట్ లుక్ ఫర్ ఎంఎన్సీ, లుక్ ఫర్ ఐటీ జాబ్ ఫస్ట్. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని దెన్ గో టు ఎంఎన్సీ కంపెనీ. ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటే ఏం చేస్తుంది ఎంఎన్సీ? నీ ఎక్స్పీరియన్సే చూస్తుంది, నీ క్వాలిఫికేషన్ చూడదు కదా. ఇప్పుడు నార్మల్గా మీరు ఎక్కడైనా చూడండి ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్లో వీఆర్ లుకింగ్ 4 years ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అని వస్తుంది, లేకుంటే .NET డెవలపర్ అని వస్తుంది. అక్కడ .NET జావా పెడుతుంది కానీ ఐ నీడ్ బీటెక్ 4 years అని పెడతాడా? సిఎస్సి బీటెక్ పెట్టాడు కదా. అంటే ఎక్స్పీరియన్స్ చూస్తారు, నీ స్కిల్స్ చూస్తారు, నీ ప్రాజెక్ట్స్ చూస్తారు. అండ్ స్టూడెంట్స్ కూడా ఏం చేయాలంటే ఇన్నోవేటివ్ ఐడియాస్తో వెళ్ళాలి. ఎన్ని రోజులు జాబ్ చేస్తాం? ఓకే, నార్మల్గా నేను ఒకటి చెప్తాను, నేర్చుకునేటప్పుడు యూ లైక్ ఏ ఎంటర్ప్రైనర్. ఒక ఎంటర్ప్రైనర్ లాగా ఉంటే మామూలు కోర్స్ నేర్చుకుంటున్నావు, జాబ్ సంబంధించిన కంటెంట్ నేర్చుకోగలుగుతావు. నువ్వు ఎంటర్ప్రైనర్ అవ్వాలనుకున్నప్పుడు 110% ప్రతి స్కిల్ నేర్చుకుంటావు. ప్రతి స్కిల్ ఒక ప్రాజెక్ట్లో పెడితే ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంటే నీ కెరీర్ పెరుగుతుంది, నీ కెరీర్ పెరిగితే నీ శాలరీ పెరుగుతుంది, శాలరీ పెరిగిందంటే ఆటోమేటిక్గా నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. సో ఎంటర్ప్రైనర్గా నేర్చుకుంటే 200% సక్సెస్ తీసుకోవచ్చు, 200%. దట్స్ ఫర్ షూర్, నో డౌట్. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.